మార్కెట్లో మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత మార్కెట్ రివర్స్ వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ చేస్తుందా, లేకపోతే మార్కెట్లో మీకు ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి అనేది అర్థం అవ్వట్లేదా? ఒకవేళ మీరు బ్యాడ్గా ఎంటర్ అయితే దాన్ని రైట్ వేలో మార్కెట్లో ఎలా ఎంట్రీ అవ్వాలి అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. సో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఇందులో ఇన్సైట్స్ అనేది తెలుస్తాయి అండ్ ఈ వీడియో ఒక్కరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ఇట్. ICT 2022 మెంటర్షిప్ ఎపిసోడ్ 23 ఇది లైవ్ ట్రేడ్. ఇందులో మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏముండదు. అండ్ ఎపిసోడ్ 24 ఇందులో రాంగ్ ఎంట్రీస్ అవాయిడ్ చేసి రైట్ ఎంట్రీస్ ఎలా క్యాచ్ చేయాలి అనే దాని మీద వీడియో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు మార్కెట్లో ఓల్డ్ హైస్ అండ్ ఓల్డ్ లోస్ అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇవి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. మార్కెట్ అనేది ఎప్పుడైనా హైస్ నుంచి ఇంబ్యాలెన్సెస్ అంటే ఫేర్ వాల్యూ గ్యాప్స్ వరకు, లేకపోతే ఫేర్ వాల్యూ గ్యాప్స్ నుంచి ఓల్డ్ హైస్ ఆర్ ఓల్డ్ లోస్ వరకు మనకి రన్ అవుతుంది. ఓకే, ఇది మనకి తెలుసు. సో ఇందులో మనం ఎంట్రీ ఎలా ఫామ్ చేయాలి? సపోజ్ ఇక్కడ మార్కెట్లో ఓల్డ్ హై ఆర్ రిలేటివ్ ఈక్వల్ హైస్ ఉన్నాయి అనుకోండి. ప్రైస్ అనేది ఒక కీ టైంలో ఈ ఓల్డ్ హైని పర్జ్ చేసి అంటే లిక్విడిటీ స్వీప్ చేసి మనకి డిస్ప్లేస్మెంట్తో మనకి ఈ పర్జ్ చేసిన లోని బ్రేక్ చేస్తే దాన్ని మనం మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. ఇది మనకు తెలుసు. బట్ ఇది ఎప్పుడు ఫామ్ అవ్వాలి? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది మార్కెట్లో ఎప్పుడైనా ఫామ్ అవుతుంది. మీకు ప్రతి 5 మినిట్ చార్ట్లో, ప్రతి 1 మినిట్ చార్ట్లో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్స్ కనబడతాయి. బట్ అది మనకి ఇంపార్టెంట్ కాదు. అది ఏ టైంలో ఫామ్ అవ్వాలి, ఎలా ఫామ్ అవ్వాలన్నది మనకి ఇంపార్టెంట్. సో ఈ డయాగ్రామ్ మీరు గుర్తుంచుకోండి. ఓల్డ్ హై ఆర్ ఓల్డ్ లో, ఈక్వల్ హై ఆర్ ఈక్వల్ లోస్ దగ్గర ప్రైస్ అనేది ఇలా డిస్ప్లేస్మెంట్తో ఫామ్ అవ్వాలి. లేదా ఓల్డ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్. ఓల్డ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే మనకు తెలుసు, మార్కెట్లో ఆల్రెడీ ఒక ప్రైస్ రన్ తర్వాత సపోజ్ ప్రైస్ ఇలా రన్ అయింది అంటే ఈ రన్లో మనకి ఏర్పడిన ఫేర్ వాల్యూ గ్యాప్స్ మనం ఏమంటాం? ఓల్డ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటాం. ఫేర్ వాల్యూ గ్యాప్స్, అదే ఫేర్ వాల్యూ గ్యాప్స్. సో మార్కెట్ అనేది రిటర్న్ దాని దగ్గరికి వచ్చినప్పుడు ఓకే, అది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. అది ఏ టైంలో జరగాలి, మన బయాస్ ఎలా ఉండాలి. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే మనం ప్రతి వీడియోలో మాట్లాడుకునేది ఏంటి? బయాస్ అండ్ టైం. ఇవి రెండు అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్ ఐసిటీ ట్రేడింగ్లో. సిఆర్టీ అయినా ఐసిటీ అయినా ఏదైనా. ఓకే, సో ఇప్పుడు మీకు జనరల్ ఐడియా వచ్చింది ఎంట్రీస్ ఎలా ఫామ్ చేయాలని. సో దీనికి సంబంధించిన మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ EURUSD 1 అవర్ చార్ట్ ఉంది. ఓకే, ఈ 1 అవర్ చార్ట్లో మనం ఇక్కడ చూసుకుంటే మనకి డైలీ బయాస్ బుల్లిష్ ఉంది. ఇది మీరు May 5th 2026 ఇది మీరు వెళ్ళి చార్ట్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఓవరాల్ బయాస్ బుల్లిష్ ఉంది. ఓకే, ఈ బుల్లిష్ బయాస్లో మనకి ప్రైస్ అనేది ఇక్కడ ఈ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకే, అండ్ మనకి ప్రైస్ అనేది పైకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. పైకి డిస్ప్లేస్మెంట్ అవుతూ ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఓల్డ్ ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్? ఇది ఓల్డ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, మన టార్గెట్స్ అనేవి ప్రైస్ పైన ఉన్నాయి ఇక్కడ, ఈ హై అండ్ ఈ హై. ఓకే, అండ్ ఈ హై స్కాల్పర్స్ అయితే. సో ఇక్కడ ప్రైస్ అనేది రిట్రేస్మెంట్తో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చినప్పుడు అది ఏ టైంలో వచ్చింది, మన బయాస్ మనకి క్లియర్. ఓకే, ఇది బుల్లిష్ బయాస్. అండ్ ఈ డిస్ప్లేస్మెంట్స్ అండ్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఏ టైంలో ఫామ్ అయినాయి అండ్ ఏ కీ లెవెల్లో ఫామ్ అయినాయి. ఇప్పుడు మనకు తెలుసు కీ లెవెల్స్ అనేటివి మన ఛానల్లో వీడియో ఉంది, అవి మీరు చూడొచ్చు. మార్కెట్లో 4 కీ లెవెల్స్ మనం యూజ్ చేసేవి. ఒకటి స్వింగ్ హైస్ అండ్ లోస్. ఓకే, ఇంకొకటి ఫేర్ వాల్యూ గ్యాప్స్, ఇంకొకటి ఆర్డర్ బ్లాక్స్. ఓకే, ఇంకొకటి బ్రేకర్ బ్లాక్స్. మేజర్గా మనం యూజ్ చేసే కీ లెవెల్స్ ఇవే మన ఛానల్లో. ఓకే, సో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కీ లెవెల్ 1 అవర్ కీ లెవెల్, 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుందో మనం 5 మినిట్స్ చార్ట్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డే ఓపెన్ అయింది. ఓకే, 6th May, రైట్? సో ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది. ఇది 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్ మనం మార్క్ చేసుకున్నది. ఓకే, 1 అవర్లో మార్క్ చేసుకున్నది. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ అనేది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర కన్సల్టేట్ అవుతుంది. ఇక్కడ మీకు లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒకవేళ 5 మినిట్స్ కంటే కింద, ఒకవేళ 3 మినిట్స్ 1 మినిట్లో మీరు చూసుకుంటే ఈ ప్రైస్ యాక్షన్లో, ఈ కన్సల్టేషన్స్లో మనకి 1 మినిట్లో చూసుకుంటే చాలా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్స్ కనబడతాయి. ఓకే, బట్
నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు 5 మినిట్స్ కంటే కింద ట్రేడ్ చేయకపోవడమే చాలా బెటర్. ఓకే, సో ప్రైస్ అనేది ఇక్కడ కీ టైంలో 2 AM to 5 AM మనకి లండన్ కిల్ జోన్, రైట్, లండన్ కిల్ జోన్ 2 AM to 5 AM. సో ఇక్కడ కీ టైంలో మనకి ప్రైస్ అనేది ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ అయింది. ఈ అబ్జర్వేషన్ చూస్తే ఈ ప్రైస్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదు. అండ్ ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉన్నా, సపోజ్ ఒకవేళ ఈ స్వింగ్ హై పైన ప్రైస్ బ్రేక్ అయినా ఇక్కడ ఎలాంటి డిస్ప్లేస్మెంట్ లేదు. అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ ఈ లో కింద స్వీప్ ఇచ్చింది. స్వీప్ ఇచ్చినాక ఇక్కడ చూడండి ఈ హై పైన ప్రైస్ ఎలా క్లోజ్ అయిందో చూడండి. వెరీ క్లియర్ డిస్ప్లేస్మెంట్, వన్ సైడెడ్ మూవ్. ఓకే, ఈ వన్ సైడెడ్ షార్ప్ మూవ్. ఓకే, దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం దీన్ని, రైట్. అండ్ ఈ డిస్ప్లేస్మెంట్లో మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది, రైట్. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ మనకి. అండ్ మన టైం అలైన్మెంట్లో ఉంది ఇక్కడ లండన్ కిల్ జోన్, బయాస్, బుల్లిష్ బయాస్. మన టార్గెట్స్ అనేటివి పైన ఉన్నాయి. ఓకే, అండ్ ట్రెండ్ కూడా చూసుకుంటే ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉంది ప్రైస్. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ లెగ్కి ఇక్కడ ఈ లో నుంచి ఈ హై వరకు ఎక్స్పాన్షన్ లెగ్కి ఫిబొనాచి చేసుకుంటే మీకు ప్రీమియం డిస్కౌంట్ కూడా ఇందులో మీకు అలైన్మెంట్లో ఉంటుంది. ఈ రెడ్ లైన్ ఉందా, ఇది మనకి డిస్కౌంట్. అంటే డిస్కౌంట్లో ఉన్న ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది, అది ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో కీ టేక్అవేస్ ఏంటి మనకి? ఓకే, ఫస్ట్ అనేది బయాస్, క్లియర్ బుల్లిష్ బయాస్. సెకండ్ అనేది టైం, లండన్ కిల్ జోన్, రైట్. థర్డ్ అనేది మనకి కీ లెవెల్ ఏంటి ఇక్కడ 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్. ఫోర్త్ ఏంటి మనకి ఎంట్రీ క్లియర్ డిస్ప్లేస్మెంట్తో 5 minutesలో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ 5 minutes విత్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మన టార్గెట్స్ వచ్చేసి ఈ 1 hour స్వింగ్ హై అండ్ ఈ డైలీ హైస్. ఓకే, సో ఇది ఈ వీడియోలో ఉన్న కీ టేక్అవే, ఎంట్రీ అనేది ఎలా ఫామ్ చేయాలి. ఓకే, హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్.